హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో రాబోయే 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం క్యూములో నింబస్ మేఘాల వల్ల రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట ఇంకా నల్గొండ జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దీంతో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంకా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, హైదరాబాద్, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ ఇంకా సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కపోత ప్రభావం కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ 12వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పలు దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కొన్ని ప్రాంతాల్లో ఎదురుగాలులు వీచే అవకాశాలున్నాయి. నేటి నుంచి 12వ తేదీ వరకు వర్షాలతో ప్రభావితమయ్యే జాబితాలో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కోస్తాంధ్ర, యానం ఇంకా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న కొన్ని రోజుల పాటు తూర్పు, ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో పలు చోట్ల బలమైన ఎదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి.